వానలకు వడ్లు దడుచుడు, రైతులు మొత్తుకునుడు, తడిచిన ధాన్యాన్ని ఆరబోసుకునుడు, మెత్తగైనయని కొనేటోళ్ళు కాంటాలు పెట్టకపోవుడు, రైతులు బతిల్లాడుకునుడు. ఇదే నడుస్తుంది ప్రతేడు. ఈ వానలు కూడా అంతే. పంటలకు నీళ్ళు అక్కెరున్నప్పుడేమో శినుకు పడదు, పంటలు చేతికొచ్చినాక ఆగం చేద్దానికైతే ఉరిమి ఉరిమి పడతాయి వానలు. అట్లా పడ్డ వానలకు పంటలు ఆగమైన రైతులను మందలించే కార్యం ముంగటేసుకురు లీడర్లు. రైట్, వడ్ల కల్లాల పాట పాడుతున్నారు తెలంగాణలో ప్రతిపక్షం లీడర్లు. బండ్లు కట్టుడు, బాజాప్తా కల్లాల కాడికి పోవుడు, రైతులను గుంపు చేసి నడిమిట్ల నిలబడు, అధికార పార్టీలను ఆరుబారేసుకున్నాడు. ఇదే కథ. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేను. హైదరాబాద్ లో ఏసీ రూమ్ లో కూర్చొని నీ లెక్క మాట్లాడతలేను. నిర్మల గారు మార్కెట్ కు వడ్లు తెచ్చి 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. 30 తారీఖు నాడు మాయిశ్చర్ చూసిండ్రు, ఇవాళకి కూడా కాంటా అయితలేదు. అంటే రైతులు 20 రోజుల నుంచి 30 రోజులు మార్కెట్ లో పడిగాపులు కాస్తా ఉన్నారు. 44 డిగ్రీల ఎండకు మాడిపోతా ఉన్నారు. నీ ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల ఇవాళ రైతులు చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వడ్ల కల్లం కాడికి పోయిండు ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు సారు. అంత తిరిగి చూసిండు, రైతుల తిప్పలాడుచుకున్నాడు. ఆటంక గిట్ల అధికార పార్టీలను పొట్టు సాపించిండు. ఇగటు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అస్నాద అనేటి ఊళ్ళో ఉన్న కల్లాల కాడ కూడా ఇదే కథ. వడ్ల కొనుగోలు సంగతి ఎట్టుందో అలుసుకునేందుకు ఓలోకు కాంగ్రెస్ వాళ్ళు, ఇంకోలోకు కార్ పార్టీ వాళ్ళు ఇద్దరు ఒకటే పాలొచ్చేటాళ్లకు నువ్వెందుకు వచ్చినావని ఒకటే లొల్లి. మీరున్నప్పుడే ఓట్లు కొనలేదని వాళ్ళు, లేదు మీరు వచ్చినాకనే రైతులు ఆగమయ్యని వీళ్ళు పెద్ద లొల్లే నడిచింది. ఇది చాలదన్నట్టు తాళని తలగని దళార్లు ముంతుడు కొంత, అడ్డగోలుగా చెడు వానలు పడి అట్ట ఆగమవుడు కొంత. మొగుల మీద మబ్బుల పడితే పట్టాలు కప్పుకున్నాడు, ఎండెళ్లితే ఓట్లు ఎండ పోసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లాలో ధాన్యం తడిస్తే రైతులది ఒక గోస కాదు పాపం. వడ్ల బస్తాలు కాంటాలు పెట్టేటి కాడ తరిగెక్కువ తీస్తులని మంచిర్యాల జిల్లాల పువ్వు పార్టీ వాళ్ళు, ఖమ్మం జిల్లాలో ఎర్రజెండ పార్టీ వాళ్ళు కళ్ళల కడికి పోయి కయ్యం పెట్టిళ్ళు. పంట పండించేందుకు యూరియా కొరకు తిప్పలు, కింద మీద పడి పంటలు పండిస్తే పండిన పంట అమ్ముకునేందుకు గీతీలు కష్టాలు. ఎన్నడు బాగుపడతారో గీ రైతుల కష్టాలు ఎన్నడు తీరుతాయో ఏమో పోండ్రి.